అలాగే అరెస్ట్ కాబడిన వ్యక్తికి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి హక్కులు ఉంటాయి? ఉన్నాయండి. వాళ్ళకి అరెస్ట్ కాబడిన వ్యక్తికి ఇప్పుడు మన సుప్రీంకోర్టు, మన ఎపెక్స్ కోర్ట్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని కేసు లాస్లో మనకి స్టేట్ ఆఫ్ రాజస్థాన్, బాలచంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇలాంటి కేసెస్లో బెయిల్ అనేది ఒక రైట్ లాగా మనకి సుప్రీంకోర్టుకి చెప్పాను. అరెస్టెడ్ పర్సన్కి బెయిల్ అనేది ఒక రైట్ అనేది. ఎందుకంటే వాళ్ళు అంటిల్ దేర్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ బిఫోర్ ద కోర్ట్ వాళ్ళు ఇన్నోసెంట్ లాగానే మనం ప్రెజ్యూమ్ చేసుకోవాలి. వాళ్ళ గిల్ట్ ప్రూవ్ అయ్యే వరకు, అప్పటిదాకా వాళ్ళు నేరం చేయనట్టుగానే భావించాలి అనేది ఉంది, ప్రూవ్ అయ్యేంత వరకు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని హింసించొద్దు. మనము అంటే ఇన్ ద సెన్స్ పోలీసు హింసించొద్దు వాళ్ళకి. తర్వాత వాళ్ళ అరెస్ట్ గురించి, వాళ్ళ అరెస్ట్ గ్రౌండ్స్ గురించి వాళ్ళకి ముందు ఇన్ఫార్మ్ చేయాలి అరెస్ట్ చేసినప్పుడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇప్పుడు మన 47 BNSSలో చెప్పారు, అది ప్రీవియస్ కూడా మన CRPCలో ఉంది. తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఏమైనా ఇంట్రాగేషన్ ఏదైనా చేసేటప్పుడు వాళ్ళ అడ్వకేట్ అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ప్రెజెన్స్ అనేది వాళ్ళ తీసుకోవచ్చు, అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఇలాంటి రైట్స్ ఉన్నాయండి.